అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న కీలక నాయకుల్లో, ప్రజాప్రతినిధుల్లో అంటే ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకులు కానీ ఎవరైనా సరే. సో వైసీపీలో ఉన్న నాయకుల్లో ఎవరి బుర్ర వారిది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళే తెలివైన వాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్మార్ట్, చాలా మాటకారి. ఆయన జర్నలిస్ట్ కాబట్టి, ఆ తర్వాత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పార్టీని ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో నడిపించారు కాబట్టి సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఒక తరహాలో ఉంటాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి గారి ఆలోచనలు మరో తరహాలో ఉంటాయి. సో ఆ క్రమంలోనే విజయసాయిరెడ్డి గారి ఆలోచనలు, విజయసాయిరెడ్డి గారి రాజకీయం మరోలా ఉంటుందన్నమాట. సో విజయసాయి గారు సీఏ బై ప్రొఫెషన్, ఆయన సీఏ, చార్టెడ్ అకౌంటెంట్. జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం అయింది కూడా అలాగే. జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ టైంలో తన తండ్రి అధికారంలో ఉన్న 5 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 60కి పైగా కంపెనీలను రిజిస్టర్ చేసి, షెల్ కంపెనీలు సృష్టించి, దానిలో ఒకదానికొకటి లింకప్ చేసి, తక్కువ ధర ఉన్న షేర్ని ఎక్కువ రేటుకి అమ్మి ఈ కోట్లు ఆర్జించడంలో తెర వెనక పనిచేసిన బుర్రంతా కూడా విజయసాయిరెడ్డి గారిదే. సో అందుకే ఆయన A2 అయ్యారు. సో అటువంటి విజయసాయిరెడ్డి గారి దగ్గర బోల్డ్ తెలివితేటలు ఉంటాయి, కన్నింగ్ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏదైనా సరే కులానికి ఈజీగా ఆపందించగలరు. బహుశా వైసీపీలో ఈ చెత్త కల్చర్ని, కులం అనే చెత్త కల్చర్ని, ఏం జరిగినా సరే ఎదుటి కులానికి మీద వేసేసే చెత్త కల్చర్ని బహుశా విజయసాయిరెడ్డి గారే పుట్టించారేమో, విజయసాయిరెడ్డి గారే దాన్ని స్టార్ట్ చేశారేమో. సో ఇప్పుడేంటి, విజయసాయిరెడ్డి గారు ఒక కొత్త మీడియా ఛానల్ పెడతారు. ఆయన మీడియా ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయన బుర్రలో 2 చెత్త ఐడియాలు ఉన్నాయి. ఒకటి, మీడియా ఛానల్ పెట్టాలి కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వాటికి వ్యతిరేకంగా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, TV5, ABN ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి వ్యతిరేకంగా, వాటికి కౌంటర్లు ఇస్తూ వాటి మీద దుమ్మెత్తి పోయడమే టార్గెట్గా ఒక పెద్ద మీడియా ఛానల్ ఎస్టాబ్లిష్ చేయాలని తన ఆలోచన. ఇక రెండో ఆలోచన ఏంటంటే, ఈ తెలుగు మీడియాలు ఉన్నాయి కదా, మొన్న ఈ జర్నలిస్టులు ఉన్నారు కదా సోకాల్, వీళ్ళందరి మీద కూడా రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలి అనేది. ఎలాగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తారు, దాంతోపాటు అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి ఈ హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలనేది మరో ఆలోచన అంట. ఇది ఎంతవరకు సమంజసం? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి అనే మీడియా ఉందిగా, అలాగే దానికి అనుకూలంగా తోక మీడియాలు TV9, NTV లాంటివి ఉన్నాయిగా, 10TV లాంటివన్నీ తోక మీడియాలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయిగా. సో విజయసాయిరెడ్డి గారు వైసీపీలో అంతర్భాగమేగా. అంటే తన పార్టీకి, తనకు సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, TV9, NTV, 10TV లాంటివన్నీ సపోర్టే కదా. అలాగే యూట్యూబ్ ఛానళ్ళు కూడా చాలా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. యూట్యూబ్ ఛానళ్ళు, పేజీలు, వెబ్సైట్లు చాలా ఉన్నాయి. అందులో విజయసాయిరెడ్డి గారి నిధులతో, విజయసాయిరెడ్డి గారి జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మరి పెట్టించిన వెబ్సైట్లు ఒక 5 ఉన్నాయి. నడుపుతున్న యూట్యూబ్ ఛానళ్ళు ఒక 7, 8 ఉన్నాయి. ఆ పేర్లు కూడా చెప్పొచ్చు కానీ నేను చెప్పకూడదు, తప్పు కాబట్టి చెప్పట్లేదు. సో ఆయన సొంతంగా నెలకు ఒక 4-5 లక్షలు ఆయనే ఫండింగ్ ఇచ్చి వీటన్నింటిని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన అర్జెంటుగా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ పెట్టేయాలి. ఇది అర్జెంట్ కాదు, గత 1.5 ఏళ్ల నుంచి ఆయనకి ప్లానింగ్ ఉంది. గతంలో కూడా ఆయన ఓపెన్గా మీడియా ముందే చెప్పారు. ఈనాడులో ఏదో ఆయనకు వ్యతిరేకంగా వార్త వస్తే రామోజీరావు గారి మీద దుమ్మెత్తి పోస్తూ, ABN మీద దుమ్మెత్తి పోస్తూ, నేను కూడా సొంతంగా ఒక మీడియా ఛానల్ పెడతాను, మీ అందరి విషయాలు బయటకు తీసుకొస్తానని చెప్పి గతంలోనే ఆయన చెప్పారు. సో అప్పుడు ఆయన ప్రయత్నించారు కూడా. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానళ్ళలో పనిచేస్తున్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులని రమ్మని అడిగారు. ABN వెంకటకృష్ణ గారిని అడిగారు, ఆయన ఇంట్రెస్ట్ చూపించాల. మరో జర్నలిస్ట్ని అడిగారు, ఆయన ఇంట్రెస్ట్ చూపించాల. రవిప్రకాష్ గారిని కూడా అడిగారని విన్నాను, ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించాల. అలా కొంతమందిని అడిగారు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో దాంతో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. అంటే ఎవరు కూడా ప్రొఫెషనల్ జర్నలిస్టులు, పెద్ద స్థాయి జర్నలిస్టులు దొరకట్లేదు, సో ఇది మనం చేయలేము, మనం నడిపించలేము, డబ్బులు ఉన్నాయి కానీ ఐడియాలజీ లేదు, జర్నలిజం అనుభవం లేదు, కాబట్టి మనం నడిపించలేమని చెప్పి సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఆలోచన పుట్టింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమందిని, నాకు తెలిసి TV9లో ఉన్న ఒక జర్నలిస్ట్ని, ఒక లేడీ జర్నలిస్ట్ని బయటకు తీసుకొచ్చి ఆమె ద్వారా ఛానల్స్ పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారనేది ఒక ఆలోచనగా నేను విన్నాను. అలాగే మరో 2తో కూడా సంప్రదింపులు చేస్తున్నారంట. ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఛానల్స్ పెట్టాల్సిందే, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఒకటి పెట్టాల్సిందే అని ఆలోచిస్తున్నారంట. అలాగే రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఈ మీడియాకి హద్దులు ఉండాలి, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి హద్దులు ఉండాలి, వ్యక్తిగత దోషణలకు దిక్కకూడదు అనేటట్టు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ఒకటి ఆలోచిస్తున్నారు.
సో ఇది కూడా విజయసాయి రెడ్డి గారి బుర్రలో ఉన్న ఆలోచన అనమాట. ఈ రెండు మంచి ఐడియాలో చెత్త ఐడియాలో మీరే చెప్పండి. ఆయన చేసే ట్వీట్లు, ఆయన వాడే భాష, ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు, ఇవన్నీ చూస్తే ఆయనకు ఆ సీఏ పట్ట ఎలా వచ్చిందో, సీఏ అంటే మహా కష్టం, చాలా విపరీతమైన తెలివితేటలు అంటారు. ఆ తెలివితేటలని దీనికి ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ.